హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతరామ్ డైరీస్. సో ఈ వీడియో వచ్చేసి సమ్మర్ హాలిడేస్ 2024. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే నాకు 1 year పట్టింది. సో సమ్మర్ ఈజ్ వేర్ ద ఫన్ నెవర్ ఎండ్స్ అండ్ ద మెమరీస్ ఆర్ మేడ్. ఈ క్యాప్షన్ తగ్గట్టే చాలా మెమరీస్ ఉన్నాయి 2024 సమ్మర్ హాలిడేస్లో. సో నేను అందుకే అప్లోడ్ చేయాలి అనుకొని ఖచ్చితంగా ఇయర్ ఎండ్లోపైన అప్లోడ్ చేయాలని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో మేమైతే 1 monthకి సరిపడా లగేజ్ అంతా సర్దుకొని ఇలా ఫుల్గా అరేంజ్ చేసేసుకొని అయితే ట్రైన్కి ఎక్కడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇలా ఆటో జర్నీ తాంబరం రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం అనమాట. చార్మినార్ ఎక్స్ప్రెస్ టు హైదరాబాద్. సో అది 5:30 ఆ టైంకి ఉంది. సో మేమైతే ఒక 20 minutes 30 minutes ముందే బయలుదేరాలి కాబట్టి బయలుదేరిపోయామన్నమాట. తాంబరం రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము. ఈసారి అయితే ఏసీ దాంట్లో బుక్ చేసుకున్నాము. టికెట్స్ కొంచెం ఫ్రీగా ఉందామని చెప్పేసి. సో ఇలా మేమైతే రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయి ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నారు హైదరాబాద్ వెళ్ళాలి అని చెప్పేసి. సో వీళ్ళకి నైట్ అంతా కొంచెం ఒక 4 hours దాకా ఉంటుంది అనమాట ఫ్రీ టైము. సో ఇలా వెళ్ళగానే స్నాక్స్ అయితే ఓపెన్ చేసాము, అది కూడా హెల్దీ స్నాక్స్. సో ఇలా హెల్దీ స్నాక్స్ తినేసి వీళ్ళకైతే చాలా సామాన్లు పట్టుకొచ్చాడు మా ఆయన, బుక్కులు, పెన్నులు, పెన్సిళ్ళు. సో ఇలా టైంపాస్ అవ్వడానికి. సో మా పాప అయితే ఇంకా ల్యాప్టాప్ ఆట స్టార్ట్ చేసింది, బుక్ చదవకుండా. సో ఇలా ల్యాప్టాప్ ఆడుతూ కూర్చుందనమాట. సో అలా వాళ్ళ టైంపాస్ వాళ్ళు చేస్తున్నారు. సో నేను కూడా ఏదైనా ఒక టైంపాస్ చేద్దామని చెప్పేసి న్యూస్ పేపర్లో ఉన్న సూడోకో స్టార్ట్ చేశాను అనమాట. చాలా రోజుల తర్వాత చేస్తున్న సూడోకో, కానీ సక్సెస్ఫుల్గా మొత్తం నిండిపోయింది. చాలా హ్యాపీగా ఉందనమాట. సో ఇలా మేమైతే నైట్ పడుకొని ఎర్లీ మార్నింగ్ 8:30 అరౌండ్ అయిపోతుంది అనమాట. సో ఇలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే దిగిపోయాము. సో మా చిన్న తమ్ముడు ఇలా మాకు ఎదురొచ్చాడు. చాలా హ్యాపీ అనిపించింది. సో మా సమ్మర్ హాలిడేస్ చాలా గ్రేట్గా స్టార్ట్ అయ్యాయి అనుకున్నాము. సో ఇలా మా డాడీ కూడా ఎదురొచ్చాడు మా పెద్ద తమ్ముడు వాళ్ళ కొడుకుతోని. సో ఇలా మాకైతే చాలా గ్రాండ్ వెల్కమ్ జరిగింది మా చిన్న తమ్ముడు వాళ్ళ ఆవిడ. అండ్ నెక్స్ట్ మా అమ్మ ఇంకా చిన్న తమ్ముడు వాళ్ళ కొడుకు కూడా మా గురించి వెయిట్ చేస్తున్నట్టు అనిపించింది. సో అలా పుట్టిల్లు అనగానే అసలు ఒక రకమైన వైబ్రేషన్స్ అనమాట. సో పిల్లలకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది సమ్మర్ హాలిడేస్. సో ఇలా మేమైతే ఇలా సక్సెస్ఫుల్గా ఇంటికి రీచ్ అయిపోయాము. ఇంకా మా అమ్మ పని స్టార్ట్ చేసింది అనమాట. సో మంచి టైలర్ మా అమ్మ. సో మా కూతురికి ఇంకా ఇలా ఒక లంగా జాకెట్ కుట్టింది అండ్ ఒక ఫ్రాక్ కుట్టింది. ఇంకా మా పాప ఆనందంగానే కాదు, సో అవి వేసుకొని ఒకటే తిరుగుతూ ఉందన్నమాట. సో ఇలా నెక్స్ట్ డే మాకేం టైం పాస్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇంటిపైకి వెళ్ళాము. ఇంటిపైకి చాలా అసలు ఎంత ఎండ కొడుతుందంటే అంత ఎండ కొడుతుంది. సో ఇలా కొద్దిసేపు అలా ఎండకి అలా టైం పాస్ చేసేసామన్నమాట. సో ఇంకా మేము చాలా ప్లాన్స్ ఉన్నాయి ఈ సమ్మర్ హాలిడేస్కి. సో ఇలా మేమైతే ఇంట్లో మా అమ్మకి యాక్చువల్గా బెడ్ రిడెన్ అన్నమాట. సో డెంటల్ కొంచెం ప్రాబ్లం ఉంది, ఇంటికే వచ్చి ఇలా సర్వీస్, దాని తగ్గట్టు కూడా పైసలు తీసుకుంటారనమాట. సో ఇలా మేమైతే నెక్స్ట్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇది ప్రజెంట్ అయితే తిరుమలగిరి వెజిటబుల్ మార్కెట్ ఇది. సో ఎంత ఫ్రెష్నెస్ అంటే అక్కడే పండించుకొని తెచ్చి ఇక్కడ అమ్ముతారనమాట. సో అసలు ఆ ఫ్రెష్నెస్ చాలా తెలుస్తుంది. కొత్తిమీర, కరివేపాకు, ఆ స్మెల్ అయితే చాలా బాగుందనమాట. సో అలా మేమైతే అన్ని ఇంగ్రీడియంట్స్ అక్కడ నుంచి తెచ్చుకొని ఇలా పప్పుచారు అయితే అది కూడా కట్టెల పొయ్యి మీద స్టార్ట్ చేసాం అనమాట. అసలు ఆ టేస్టే వేరబ్బా, చాలా బాగుంటాయి, సూపర్ న్యాచురల్ ప్రోడక్ట్స్ లాగా. సో ఇలా మావాడైతే ఇలా వాటర్ మిలన్ ఫ్యాన్ అనమాట. సో వాడు వాటర్ మిలన్ ఎంజాయ్ చేస్తున్నాడు, మా పాప కూడా సేమ్. సో ఇక్కడ అంతా కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్, ఎలాంటి పెస్టిసైడ్స్ వాడకుండా ప్యూర్గా పండించినవన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అదే ఊరు స్పెషాలిటీ. ఇలా మా పిల్లలకి టైంపాస్ అవ్వడానికి ఇలా జామ చెట్టుకైతే ఒక చీర కట్టి వాళ్ళకు ఉయ్యాలు అరేంజ్ చేసారు మా అమ్మమ్మ తాత. సో ఇది వాళ్ళ ఇల్లు అనమాట. సో వీళ్ళకైతే చాలా బాగా టైంపాస్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ ఊర్లో చాలా ఇల్లులు చూసుకుంటే ఇదే స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. సో రూమ్లు ఇలా స్ట్రైట్గా ఉంటాయి. సో మా అమ్మమ్మ తాత ఏం చేశారంటే వాళ్ళకి ఏవైతే అవసరమో అవే చెట్లు వాళ్ళు ఒక గార్డెన్ లాగా చేసుకొని, లైక్ దొండకాయ, సోరకాయ, పుదీనా ఇలా కొంచెం గార్డెన్ లాగా చేసుకొని అక్కడే వాళ్ళు ఏవైతే పండుతారో అవి రోజు వండుకుంటారనమాట. సో చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట ఎప్పుడైతే మనం ఇక్కడికి వెళ్తామో. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి, ఇంటి చుట్టూ మొత్తం కూడా గ్రీనరీ.
అక్కడ కొంచెం దూరంగా తిరుమలగిరి కొండ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి చూస్తే ఆ కొండ కనిపిస్తుంది. సో ఇదన్నమాట ఇక్కడ ఎన్విరాన్మెంట్. మా అమ్మమ్మ మళ్ళీ కట్టెల పొయ్యి మీద మా వాడికి వేడి నీళ్ళు పెడుతుంది అనమాట. సో ఇలా ఎంత ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్, అసలు ఏం పని లేకుండా. సో ఇలా చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇక్కడ టైం స్పెండ్ చేయడము. ఇది పక్కనే చిన్న సన్ఫ్లవర్ చెట్టు అన్నమాట. సో నాకు బాగా అనిపించి ఇలా ఒక వీడియో తీసుకున్నాను. సో అండ్ మా పిల్లలకైతే ఓకే వీళ్ళు చాలా బోర్గా ఫీల్ అవుతారేమో అనుకున్నా, కానీ ఈ ఇల్లు ఒక అడ్వాంటేజ్ అయింది వాళ్ళకి. హైడ్ అండ్ సీక్ ఆడుకోవడానికి అండ్ ఇలా ఒకరినొకరు పట్టుకోవడానికి. సో ఈ ఇల్లు కూడా చాలా అడ్వాంటేజ్ అయింది వాళ్ళకి ఆడుకోవడానికి. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఎప్పుడు ఊర్లలోకి వెళ్ళిందే లేదు. మా అమ్మమ్మ తాత మేము ఉన్న టైంలో డిఫరెంట్. అసలు మా అమ్మ సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేయండి అని చెప్పేసి అలా పంపించేది అనమాట మమ్మల్ని. సో స్పెషల్ థింగ్ ఊర్లో వచ్చేసి స్విమ్మింగ్ అనమాట, ఈత కొట్టడం బావిలో. మేము కూడా చిన్నప్పుడు చాలా చేసాము. సమ్మర్ హాలిడేస్కి ఇలా వచ్చి మొత్తం టైం అంతా ఇలా నీళ్ళల్లోనే ఉండేవాళ్ళం అనమాట. సో చాలా బాగుండేది అప్పటి డేస్. సో అప్పుడేమో మేము లొట్టలు అనేవాళ్ళం అనమాట, అవి కట్టుకొని చేసేవాళ్ళము. ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయిపోయింది. అన్ని బాటిల్స్ ఒక సంచిలో పెట్టి అలా కట్టేసి ఇలా ప్రాక్టీస్ చేస్తున్నారనమాట ఇప్పుడు. సో వాళ్ళందరూ చేస్తుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో గుర్తొచ్చాయి నాకు. అసలు చాలా చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. సో ఇలా మేము ఎంజాయ్ చేస్తున్న టైంలో మా ఆయన సడన్గా ఎంటర్ అయ్యాడు సీన్లోకి. సో అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, చాలా సర్ప్రైజ్ ఇచ్చాడు మా ఆయన. సో మేము ఇక్కడ నుంచి ఒక 2 ఊర్లు మాకు చాలా క్లోజ్, వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారనమాట మా ఈ ఊరికి రండి అని చెప్పేసి. సో అలా మేము 2 ఊర్లు ప్లాన్ చేసాము. సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఇలవేల్పు ఉప్పలమ్మ దేవత అనమాట. సో ఆమెకి దండం పెట్టుకొని ఇలా బ్లెస్సింగ్స్ తీసేసుకొని మేమైతే సక్సెస్ఫుల్గా ఒక బండి తీసుకున్నాం అనమాట మా ఫ్రెండ్ వాళ్ళది. ఆ బండి తీసేసుకొని పురుషోత్తయగూడెం అని ఈ ఊరికి వచ్చేసాము. ఈ ఊరు ఏంటంటే మా ఆడపడుచు ఉందన్నమాట ఇక్కడ, అంటే మా ఆయన వాళ్ళ చిన్నాన్న కూతురు. సో ఇక్కడ వీళ్ళ పొలాలన్నీ చూపించడానికి మమ్మల్ని తీసుకెళ్ళింది. సో చాలా చాలా బాగుంది అసలు ఎక్స్పీరియన్స్. ఇప్పుడు సిటీ లైఫ్లో ఉండేవాళ్ళం సడన్గా ఒక ఫేస్కి వెళ్తే ఎలా ఉంటుంది. సో ఇక్కడ గుడి అనమాట. సో చాలా ఫ్రెష్నెస్ ఎక్కడ చూసినా కూడా. సో వాళ్ళకి మేకలు కూడా ఉన్నాయన్నమాట. ఆ మేకలు కూడా కొద్దిసేపు ఆడుకున్నాం వాటితో. మా ఆడపడుచు మంచి చీర పెట్టింది. సో ఆ చీర తీసుకొని టైం అంతా చాలా అలా గడిచిపోయింది అనమాట. బట్ ఇట్ వాస్ జస్ట్ 1 day ఎక్స్పీరియన్స్. అండ్ దెన్ మేము అక్కడి నుంచి ఇంకో ఊరికి వెళ్ళామన్నమాట. మా ఆయన వాళ్ళ అంటే మా మావయ్య గారు ఉంటున్న ఊరు ముకుందాపురం. సో మా మావయ్య గారితో కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. సో అక్కడ పక్కనే మా ఆయన వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళంతా కూడా, వాళ్ళతో కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని అలా మళ్ళీ కూడా మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రిటర్న్ వచ్చేసామన్నమాట. సో జస్ట్ వన్ డే అక్కడ స్పెండ్ చేసేసి చాలా తక్కువ టైం వేరే ఊర్లో స్పెండ్ చేసేసి మళ్ళీ రిటర్న్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి, ఇది తిరుమలగిరి పేరులోనే ఉంది కదా ఒక పెద్ద గుట్ట ఉంది అని, గిరి. సో ఆ గిరి చూడడానికి అయితే పైకి వచ్చాము. అసలు న్యాచురల్ బ్యూటీ అదిరిపోయింది. అక్కడ నుంచి చూస్తే మొత్తం సిటీ కనిపిస్తుంది అనమాట. సో ఇది మేమైతే ఇంకా అక్కడ చాలా టైం స్పెండ్ చేసేసి హైదరాబాద్కి వచ్చేసాము. ఇది మా ఫ్రెండ్ అనమాట, తను ప్రెగ్నెంట్. సో చూడ్డానికి ఇలా మేము ముగ్గురం అయితే కలిసాము, చాలామంది కుదరలేదు కలవడానికి. సో ఇలా మేమైతే హైదరాబాద్ రిటర్న్ వచ్చేసి ఆ ప్రోగ్రామ్ చూసుకొని జస్ట్ డీమార్ట్ షాపింగ్. ఎప్పుడైనా కూడా డీమార్ట్ షాపింగ్ అంటే అది ప్రత్యేకం, చాలా బాగుంటుంది. సో అలా డీమార్ట్ ఐటమ్స్ కొనేసుకొని ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా వెళ్ళే టైం దగ్గర పడుతుంది. సో మా ఇంట్లో కొంచెం అప్పలు అలాంటివి చేద్దామని చెప్పేసి మా చిన్న తమ్ముడు ఇంకా వాళ్ళ ఆవిడ చిన్న చిన్న అరేంజ్మెంట్స్ చేస్తున్నారనమాట. సో ఇలా అప్పలు చేయడానికి రెడీ అవుతున్నాము అందరము. సో నెక్స్ట్ డే మనకి ఏదైనా మెమరబుల్ మూమెంట్ ఉండాలి అని చెప్పేసి, అందరం వెళ్ళాలి అని చెప్పేసి నెక్స్ట్ డే ఇలా మేము స్వర్ణగిరి అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో స్వర్ణగిరి వెళ్ళే ముందు అయితే అసలు ఆ డెవలప్మెంట్ కానీ, ఇది వచ్చేసి భువనగిరి డిస్టిక్లో ఉందన్నమాట స్వర్ణగిరి టెంపుల్. సో ఇలా మేమైతే మా చిన్న తమ్ముడు, పెద్ద తమ్ముడు, వాళ్ళ వైఫ్స్, వాళ్ళ పిల్లలు, సో ఇలా మేమైతే కార్ మొత్తం నిండిపోయాము.
సో ఇలా స్వర్ణగిరి ఎంట్రన్స్ ఇదంతా చూస్తుంటే అయితే అసలు ఎంత బాగా అనిపించింది అనమాట ఆ వైబ్రేషన్స్. సో ఇలా ఒక హిల్ మీద కట్టారు ఈ టెంపుల్ వచ్చేసి. చాలా బాగుంది చుట్టూ ఎన్విరాన్మెంట్ అంతా. సో ఇలా మేమైతే స్వర్ణగిరి టెంపుల్ అని చూస్ చేసుకున్నాం, బికాస్ ఇది అప్పుడు చాలా ట్రెండింగ్ అనమాట. ఎవరు చూసినా స్వర్ణగిరి స్వర్ణగిరి అంటుండే. సో అలా మేము కూడా చూద్దామని అందరం చూద్దామని వెళ్ళిపోయాము. సో ఎంట్రన్స్లో ఇలా కాళ్ళు కడుక్కోవాలి, తర్వాత గరుడ ధ్వజ ఉందన్నమాట. సో తర్వాత స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ వచ్చేసి 108 ఉంటాయి అన్నమాట. సో ఆ స్టెప్స్ ఎక్కే ముందు ఇటువైపు చాలా చాలా స్టాచ్యూస్ ఉన్నాయి. అసలు ఇవన్నీ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అంతా తీసుకొని కూడా వీళ్ళు ఇవన్నీ సైడ్కి స్టాచ్యూస్ అవన్నీ చాలా అసలు ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. సో చాలా బాగా కట్టారు. అండ్ వన్ మోర్ ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు, ఎక్కడ కూడా కొంచెం దుమ్ము ఇవి ఏం లేకుండా కూడా. సో ఇవన్నమాట సైడ్కి ఇట్లా అవతారాలు అని చెప్పేసి కృష్ణుని అవతారము అలా వేరే వేరే అవతారాలు సైడ్కి పెట్టున్నాయి అన్నమాట స్టాచ్యూస్ చాలా. సో అవి చూసుకుంటూ ఆ 108 స్టెప్స్ చాలా ఈజీగానే ఎక్కిస్తాము. ఆ 108 స్టెప్స్ అంత కష్టమేమవ్వదు. సో స్వర్ణగిరి వచ్చేసి లార్డ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో వీడు చూడండి మా చిన్నోడు వాళ్ళ కొడుకు. సో వీడైతే అసలు కంటిన్యూస్గా నవ్వుతూనే ఉంటాడు, చాలా హ్యాపీగా ఉంటాడు. సో అక్కడ చాలా హడావిడి అనమాట పైకెక్కగానే. సో ఒక 102 feet హైట్ ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంది ఎంటర్ అవ్వగానే. అండ్ ఇది వచ్చేసి పెద్ద బెల్, ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ బ్రాంజ్ బెల్ ఇక్కడ ఉంది. సో ఆ బ్రాంజ్ బెల్ అదే. సో చాలా బాగున్నాయి వైబ్రేషన్స్ ఇక్కడైతే. అక్కడక్కడ కన్స్ట్రక్షన్స్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి స్వర్ణగిరి అని ఫేమస్ ఎందుకు అంటే గోపురమ్స్, ఇక్కడ ఏవైతే గోపురమ్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్నీ కూడా గోల్డ్తో ఉందన్నమాట. సో అందుకని స్వర్ణగిరి అని ఇచ్చారనమాట. సో ద హైలైట్ ఆఫ్ స్వర్ణగిరి ఇక్కడ ఉంది. ఇదైతే నైట్ టైం ఇంకా చాలా బాగుంటుందంట లైటింగ్స్తో. కానీ మాకు చిన్నపిల్లలతోని మార్నింగే కుదురుతుంది కాబట్టి మేము ఇలా మార్నింగ్ టైంలోనే ప్లాన్ చేసుకున్నాము. సో అసలు ఎంత జనాలు అంటే చూడడానికి చాలామంది వచ్చారు. సో ఇలా నారాయణ స్వామి ఇక్కడ దర్శనం ఇస్తున్నారనమాట. సో ఇలా ఒక 2 floor బిల్డింగ్ లాగా చేశారు. సో అలా మేము సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకొని మా డాడీ అయితే మమ్మల్ని చెన్నైలో డ్రాప్ చేసేసాడనమాట. సో ఇది 2024 సమ్మర్ హాలిడేస్ సూపర్గా చాలా మెమరీస్తోని మేము ఇంటికి వచ్చేసాము. సో 2025 మెమరీస్ ఎలా ఉంటాయి, ఇంకా చాలా అమేజింగ్గా ఉంటాయి. సో అవన్నీ స్టే ట్యూన్ ఫర్ ఆల్ దోస్ ఎక్సైటింగ్ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఇది మా 2024 సమ్మర్ హాలిడేస్. 2025 కూడా త్వరలో అప్లోడ్